పెళ్లి ఇయర్లైంది అమ్మ పెళ్లి ఇయర్లైంది పత్రిక ఉంది నీది. ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్న ఏరియాలో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ వరకు సాయి బ్లాగ్. నిన్న చూపెట్టాను, ఇవాళ ఇప్పుడు ప్రతిరోజు చూపెడుతున్నాను. మొత్తం మేఘాలన్నీ ప్రతిరోజు ఇంటి నిండా అసలు భారీ విపత్తు సృష్టిస్తానంటూ కొడుతున్నాయి. మరి వర్షం పడట్లేదు. సో ఇవాళ సేమ్ 7:30 అవుతుంది. సూర్యుడు బయటకు రాలేదు. సో మధ్యాహ్నం విన్నానా రెడీ అవుతున్నారు స్కూల్ టైం. ఓకే, నేను టీ తాగుతున్నాను. బయట అంతా ఇట్లా మొత్తం ఇంటి పక్కల మొత్తం ఇలాగ ఉంది వాతావరణం అంతా. ఇక్కడ చూసారు కదా, తాడి చెట్లు కొట్టేసి మళ్ళీ తాడి చెట్లు పెడుతున్నాయి. ఇక్కడ మాకు అక్కడ 3 తాడి చెట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ మా పిట్టలు కరుసు అని చెప్పేసి వాడి కోసం బియ్యం పోసినాము. తింటా లేదు చూడాలి. విన్నా నచ్చి నాన్న మీద ఆడుతున్నాడు. స్కూల్ టైం అయింది. నీ కళ వచ్చిందా? ఏం పోసినా? ఎక్కడ ఎక్కడ పోసినా నేను? కలనా కళ్ళ పోసిందా? మరి ఎక్కడ పోసినా? ఇప్పుడు నేను పోసినా? పదలు ఉందామా నీకు? నాన్న మీద వాడు ఎటు తాగున్నాడు, ఎక్కడ తాగున్నాడు. ఇక్కడ వచ్చాడు. స్కూల్ టైం అయిందంటే పో తొందర రెడీ కాబన్నాడు. ఫ్రెష్గా ఫస్ట్ బట్టలు ఇప్పు. బట్టలు ఇప్పు అంటే ఇప్పటి ఇప్పుతుందా? ఇట్రా కమందా అడుగుదా. చలో జున్నా స్నానం చేసి ఉన్నాడు. నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. మా విన్నా నాకు స్నానం చేసి వచ్చింది ఇప్పుడే. మీరు ఎంత చెప్పినా మళ్ళీ స్నానం చేసినాక క్లీన్ చేసుకుంటున్నారు. బట్టలకంతా అంటే అవి విన్ను జున్ను. ఓయ్ నేను ఏం చెప్పినా స్కూల్ నుంచి వచ్చినాకన్నా క్లీన్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు వచ్చి పాలు చేసుకుంటున్నారు. తినలే అమ్మ ఇంకా వీళ్ళు. అటు టైం అయింది, తింటలేరు, షూ పాలిష్ చేస్తున్నారు. తినండి ఫస్ట్. చలో చలో ఇప్పుడు క్యాబ్ పెట్టుకోండి. ఎండకాలం పెడుతుందా అనే ఫస్ట్ ఆశీర్వాదిస్తున్నాడా? లేని టైం అయింది, నడవండి తొందర ఫాస్ట్. నేను తీసుకుంటా, పడతారు ముందరకు పడతారు. లే పోటీ పడుతున్నారు. నేను అనుకుంటా. లే విన్నులే గెటప్. నేను కూడా ఫస్ట్ అనే పట్టుకోలేదు నువ్వు ఫస్ట్. కరెక్ట్ ప్రేయర్ టైం కాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. విన్నాన్ని స్కూల్లో చూసేసాను. రిటర్న్ బయలుదేరుతున్నాను అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్న ఏరియాలో ఈవినింగ్ పూట ఈ టైంలో వైన్ షాప్ అనమాట. రాత్రి వచ్చింది అనుకోండి ఫుల్ పబ్లిక్ ఉంటాడా. ఇప్పుడు చూసారు కదా డే టైంలో అంత విశాలంగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా కూల్ గా. వర్షం మాత్రం అసలు పడట్లేదు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. మామూలుగా ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ కోసం మీరు బయట బిఎల్ఓ చుట్టూ, ఫామ్ లో చుట్టూ, అప్లికేషన్ చుట్టూ, ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు కదా. నేను గత 4-5 రోజుల నుంచి సిస్టమ్ లో అంటే కంప్యూటర్ లో రెగ్యులర్ గా ఒక 4-5 ఎస్ఐఆర్ ఫామ్ లు అంటే మా ఫ్యామిలీ ఇంకా బయట వాళ్ళకి కూడా చాలా మంది చేశాను అనమాట. నేనే ఎస్ఐఆర్ ఫిల్అప్ చేశాను. ఈజీ ప్రాసెస్, 1 నిమిషం 2 నిమిషం పడుతుంది. అలా కాకుండా ఈ రోజు చేసింది ఏంటంటే బయట వాళ్ళకు వాళ్ళ మొబైల్ లోనే వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ నేను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళ ఫోన్ లో సబ్మిట్ చేశాను. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో మీకు చెప్పేది ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు మీ ఫోన్లలోనే డైరెక్ట్ గా ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవాళ ట్రై చేశాను, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో మీరు కూడా ట్రై చేయండి. అటు ఆగమా కాకండి, ఎక్కడ కూడా తిరగండి. అన్ని డీటెయిల్స్ మీ ఆన్లైన్ వెబ్సైట్లు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే అందులో డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎంటర్ కొడితే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. అట్లా చేసుకోండి. సో వీడియో మాత్రం అందరూ షేర్ చేయండి. మధ్యాహ్నం 2 గంటల సమయం, ఇంకా కూడా వర్షం పడలేదు. చూసి ఇలా మార్నింగ్ నుంచి మేఘాలు వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఇట్లే ఉన్నాయి. చుక్క వర్షం లేదు, ఎండ తీవ్రంగా కొడుతుంది. దోసకాయలు తీసుకున్నాం. ఎండకాలం దోసకాయలు తింటాం కదా. దోసకాయలు 50 రూపాయల కిలో దొరుకుతున్నాయి మార్కెట్లో. అంత ముందు 20 రూపాయల కిలో ఉండేది దోసకాయలు, 30 రూపాయల కిలో ఉండేది. చలో ఆ తింటున్నా మీరు ఇక దోసకాయలు. ఎండాకాలంలో దోసకాయ తీసుకున్నప్పుడు తీసుకున్నాం మనం. సో ఇంటికి కాగానే అయితే ఊరించే పాపడలు అయితే రెడీ ఉన్నాయి. అన్నం తినేద్దాం. 2 గంటల 5 నిమిషాలు. మళ్ళీ జున్ను టైం 2 గంటలు అయితే జున్ను టైం. రోజు స్కూల్కి వెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, ఇదే డ్యూటీ అయిపోతుంది నాకు మొత్తం. సో నేనేం జాబ్ చేస్తున్నానో ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితి ఉందన్నమాట. మార్కెట్ లో కేరళ అల్లం తెచ్చాము. ఇది ఈ కేరళ గట్ట మంచిగా అవుతుందంటే రేటు చూసారు. ఇది అల్లం 220 రూపాయల కిలో అల్లం. అంత ముందు అల్లం జస్ట్ 40 రూపాయల కిలో, 30 రూపాయల కిలో, 50 రూపాయల కిలో ఉన్న అల్లం ఏకంగా 4 రెట్లు పెరిగిపోయింది. అల్లం అయితే ఎప్పుడైనా 200 రూపాయలు తెచ్చినప్పుడు అల్లం అదే 40, 50, 100 ఈ రేంజ్ లో తిన్నా కానీ ఇప్పుడైతే ఘోరంగా రేటు పెరిగిపోయినాయి. మీరు ఏ రేట్లో వేస్తున్నా కింద కామెంట్స్ కామెంట్ చేయండి. అంటే అల్లం ఎట్లా ఉంది, కొందరు రేట్స్ కామెంట్ చేయండి. ఫ్రూట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ గింత ఉన్నది మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే అందరు రేట్లు తెలుస్తాయి. ఒకరు ఎక్కువ ఉంటున్నారా తక్కువ ఉంటున్నారా అనేది రేట్లు తెలుస్తాయి. మీరు కూడా కామెంట్ చేయండి. చూసారా మేము ఎక్కడ ఎప్పుడు కానీ కింద కూర్చొని అన్నం పెట్టమాట. ఈ ప్లేట్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పెట్టమ్మా ఇది? ఎన్ని సంవత్సరాలు మామ వేస్తుంది అడుగుతున్నా. నీ పెళ్ళిలే కదా? నీ పెళ్లి ఏ ఇయర్లో అయింది? అమ్మ పెళ్లి ఏ ఇయర్లో అయింది? పత్రిక ఉంది నీది, పెళ్లి పత్రిక ఉంది నీది. ఏ ఇయర్ పెళ్లి అయింది? పత్రిక ఉండే మన పత్రిక ఉండే గుర్తులేదు. మా అమ్మ పెళ్ళి అప్పటిది దాదాపు 50 సంవత్సరాల పైబడి. ఇది ప్లేట్, స్టీల్ ప్లేటు
ఇందులోనే తింటున్నానండి 50 సంవత్సరాల పై నుంచి ఎప్పుడు కూడా కింద కూర్చొనే తింటాను. మీరందరూ కూడా ఏంటంటే మనం నిలబడి తినడము బఫే సిస్టమ్ అంటారు కదా, బఫే అంటే బఫేలో బర్రెలు నిలబడి తింటాయి కదా, అంటే బఫేలో సిస్టమ్ అంటే బర్రెలు నిలబడి తింటే దాన్ని బఫేలో సిస్టమ్ కి పేరు మార్చినట్టు ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కింద కూర్చొని తినాలి. మేమైతే ప్రజెంట్ కింద కూర్చొని ఇలాగా ఈ ఆసనలో కూర్చొని తినాలి. మీరు ఎలా తింటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చీర మీద కూర్చోవడము, బల్ల మీద కూర్చోవడం, మంచాల మీద కూర్చొని, బెడ్ల మీద కూర్చొని తినకూడదు అనమాట. మన హిందూ సాంప్రదాయం కాదు. హిందూ సాంప్రదాయం అయితే అది ఒక జీవన విధానం అనమాట. కింద కూర్చొని తిన్నప్పుడే అన్ని మంచి జరుగుతాయి. చలో భోజనం అయిపోయింది. సమయం 2:25 ఉన్నావు. మళ్ళీ వేడి స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత జున్నుని తీసుకొస్తా. ఇది రొటీన్ గా వర్క్ నేను చేసే వర్క్ అనమాట. మామూలుగా వ్లాగ్స్ లో డైలీ ఏముంటాయంటే మనం ఏం చేస్తుంటాం అది చూపెడుతుంటాము. సో నేను కూడా అదే చేస్తున్నా ప్రజెంట్ అయితే. సో ఇలా నా సిస్టమ్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసింది. దీనికి సిస్టమ్ కి ల్యాప్టాప్ గానీ అంటే టేబుల్ గానీ ఏం లేవు. ఇలా చైర్ మీద పెట్టేసి అక్కడ మ్యాక్ మినీ పెట్టేసి కీబోర్డ్ పాత టీవీ ఇది ఎప్పుడో 25 సంవత్సరాల కింద టీవీ ఎల్సీడీ టీవీని దానికి అటాచ్మెంట్ చేసి ఈ విధంగా వాడతాను నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి. సమయం 4 వస్తుంది. కొద్దిగా నిద్రపోయాను. ఇప్పుడు జున్నాని తీసుకుని రావాలి మళ్ళీ. చలో ఎండ ఎట్లా కొడుతుందో మాకు ఇంట్లో ఎంత వెళ్తే వేడి ఉంది. ఎండాకాలం లెక్క ఉంది మొత్తం వాతావరణం అయితే. చలో వెళ్దాం. బండి బయట పెట్టేసిన. అందరి ఇంట్లో కూలర్లు నడుస్తున్నాయి. ఎండాకాలం లెక్క కూలర్ నడుస్తుంది ప్రతి ఇంట్లో వేడికి. ఎవరు దింపాలి విన్ను? పడతావు మళ్ళా కింద కింద పడతావు. బండ్లు దెబ్బ తాకితే పెట్టి ఇక్కడ. నా జున్నాని విన్నాని బోత్ ఆర్ ప్లేయింగ్. నేను తిప్పాలా? సో నేను తిప్పాక రెడీ 1 2 3. ఫుల్ స్పీడ్లోకి వెళ్ళి స్లోగా అయిపోయారు. స్లోగా అయిపోయిలా స్పీడ్ ఉంది? ఇంకా స్పీడ్ ఉందా? ఓకే ఆగాలి, అదే ఆగాలి. కలుపుకోండి కదా. జున్నానికి విన్నానికి రేపు హాలిడే కదా, హాలిడే రేపు. చలో బాయ్. అమ్మయ్యా ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి రాగానే ఆల్రెడీ సాక్షి పేసిలా. రేపు హాలిడే కదా, మరి ఏం చేద్దాం? ఊరికా? ఏ ఊరికి పోతావు? దత్తాత్రేయ టెంపుల్ కోదాట. విన్నానైతే దత్తాత్రేయ టెంపుల్ అంటారు. చలో సాయంత్రం అయింది. ప్రజెంట్ అయితే 7 అవుతుంది. మనకు కర్మట తిరుపతి ట్రైన్ పోతుంది అనమాట. అట్లా బయటికి వెళ్దామని చెప్తా. వెళ్ళొద్దా బయటకు వెళ్దాం. తొందర రా మరి. చెప్పలేసుకోరా. అమ్మ విన్ను నేను పోతున్నాం. జున్నాను హోంవర్క్ ఉంది అనమాట. ప్రస్తుతం అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. చూసారు కదా కరీంనగర్. ఎవరెవరు వచ్చినాం? విన్నాని, అమ్మ, నేను ముగ్గురం వచ్చినాము రైల్వే స్టేషన్ ట్రైన్ చూడడానికి. సో మన వరప్రసావరం ఛానల్ అయితే ట్రైన్ వేసి బాగా వస్తాయి. బ్లాగ్ ఛానల్ కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ మీకు ఏముండదు. జస్ట్ ఒకసారి ఇట్లా రైల్వే స్టేషన్కి వచ్చినట్టు ఇప్పుడు అని చెప్పేసి వచ్చినాం. ఇక చూసారు కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు, కరీంనగర్ బోర్డు. పోదామా? పద. రన్నింగ్ చేస్తున్నావు మెల్లగా. రైల్వే స్టేషన్కి వెళ్ళేసి మన ఇంటికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మేము గేట్ వేసింది, రైల్వే గేట్ పట్టాలి. రైల్వే స్టేషన్కి వచ్చినాం. సర్ప్రైజా? సర్ప్రైజ్ తెచ్చినాడు. సర్ప్రైజ్ చూపెడతాడు జున్నానికి. విన్నాని వెనక దాచి పెట్టుకుంటున్నాడు. మేము రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ జున్నానేమో చదువుకుంటున్నాడు, హోంవర్క్ వేసుకుంటున్నాడు. అదో ఏమొచ్చిండు? సర్ప్రైజ్ సర్ప్రైజ్. మిర్చి ఉన్న మక్క గారే. విన్నా దుకాణం పెట్టుకున్నాడు. ఏం దుకాణం పెట్టుకున్నాడు? మిర్చి బజ్జీల దుకాణం. దుకాణమా? ఎంత కూడా అమ్ముతున్నావా? ఎట్లా ప్లేట్ ఎంత మిర్చి? మిర్చి ప్లేట్ ఎంత అమ్ముతున్నాడు ఇక్కడ? కొనుక్కోవాలి. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అందరూ. డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. డబ్బులు ఇవ్వండి. ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా. దుకాణం పెట్టిండి అక్కడ. ఒకటి ఫ్రీ. ఎంత? 30. మా వైఫై బ్లాక్ అయిపోయింది. ఇంట్లో 6 ఫోన్లు రీఛార్జ్ చేయాలి. ఇది వైఫై రీఛార్జ్ చేయాలి. 2-3 వేలు దీనికే పోతున్నాయి అనమాట. ఆ రీఛార్జ్ చేయకపోతే అది బ్లాక్ చేసేసారు. సో అమ్మ ఇక్కడ ఫోన్ పట్టుకొని వాళ్ళ ఫోన్లో సీరియల్ చూస్తుంది అనమాట. ప్రజెంట్ అలా జున్నాని విన్నానే హోంవర్క్ చేసుకున్నారు. సో ఇది ఈ రోజు జరిగిన విషయాలంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో ఎడిటింగ్ చేయాలి ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేస్తే ఇంటరాక్ట్ అవుతాం మనం. ఏమైంది? మా విన్నాను మొత్తం క్రయాన్స్ అన్ని ఓపెన్ చేసేసిండు. వాటి కవర్లు ఉంటాయి కదా, మళ్ళా పేపర్ పెట్టి మళ్ళీ క్రయాన్స్ అంతా మళ్ళీ పేపర్ వేస్తున్నాం అనమాట. అట్లా చేయదు కదా, అట్లా చేసినా మనం. సో విల్ మీట్ నెక్స్ట్ వీడియో. దెన్ బై బై. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.